ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలు జాగ్రత్తగా ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని ఈ దినమును కూడిక ముగించుకుందాం. ఈ యొక్క ప్రాంతంలో సహోదరుడు శ్రీను వారి కుటుంబములో దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి వీరిపై ఉంచి క్షేమమును, ఆశీర్వాదమును, ఆయన దయ వీరి పట్ల జరిగించి వీరికి మేలు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు వారు చెల్లించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే మనము అన్ని విషయాలలో ప్రతి దానిలో సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు మనము చేసే ప్రతి పనిలో, మనం చేస్తున్న ప్రతి దానిలో మనకు తోడు నీడగా ఉండి మనములకు ముందుకు నడిపించేది దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన మనము ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాగా ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇది సంఘంలో మీకు చాలా మార్లు నేను హెచ్చరించాను, మరలా మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ మీ వల్ల కానప్పటికీ నేనే ఒక సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుడిగా మీ యొక్క కుటుంబాల దగ్గరకు వచ్చి మీ తరపున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికే ఇవి ఏర్పాటు చేసేది. కాబట్టి ఈ దినమందు ఒక మంచి విషయాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని కుడికను ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు వినేటప్పుడు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఎప్పుడు కూడక మనమలని దేవునిలో నిలబెట్టడానికే, మనము దేవునిలో ఇంకా ముందుకు కొనసాగటానికి, ఈ లోకములో మనము జీవించే జీవితాన్ని మనం ఎలా జీవించాలో నేర్పించటానికే దేవుని యొక్క వాక్యము మనకు పరిచయం చేయబడి ఉన్నది. ఎందుకంటే ఈ గ్రంథమును దేవుడు మన చేతులకు అప్పగించిన తర్వాత మనము దినదినము నీతి కలిగి జీవించాలని ఈ గ్రంథం మనకు చెప్తుంది. దినదినము ఏమి నేర్చుకుంటున్నామంటే నీతిగా జీవించటం ఈ గ్రంథంలో మనకు నేర్పించబడుతుంది. కాబట్టి నిజంగా ఒక విషయాన్ని మీరు బాగా గమనించి ఆలోచిస్తే, దేవునిని ఎరిగిన మనము, దేవునిలోనికి వచ్చిన మనము, అసలు దేవుడు మనల్ని ఎందుకు ఆయనలోనికి పిలుచుకున్నాడు? ఆయనలోనికి దేవుడు మనల్ని పిలుచుకోవటానికి గల కారణం ఏమిటి? బాగా అర్థం చేసుకోండి. దేవుడు లోకములో ఉన్నటువంటి మనుషులను మనుషులుగా ఉన్న మనమలని బయటికి తీసుకొని రావటానికి గల కారణం ఏమిటి? ఊరకనే తీసుకురాడు. ఎవరినైనా ఒక మనిషిని పిలిచాడంటే పిలిచిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఊరకనే పిలిచి ఎందుకు పిలిచావంటే ఏం ఊరకనే పిలిచాను అన్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటాను చెప్పండి? వీడు తెక్కలోడట్టుంది, ఊరకనే పిలుస్తున్నాడు, దేనికి పని బాట లేకుండా పిలుస్తున్నాడు అనుకుంటాడు. కానీ దేవుడు మనమలను దేనికి పిలిచాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనమలను పిలిచాడో మనం తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడో నీకు తెలిస్తే ఆ దేవుడు పిలిచినటువంటి అంటే దేనికోసం నిన్ను పిలిచాడో దాన్ని నువ్వు తొందరగా స్వీకరించుకుంటావు. చాలా మందికి దేవుడు ఎందుకు పిలిచాడో తెలియదు, ఎందుకు వాళ్ళు దేవునిలోనికి వచ్చారో తెలియదు. అందుకని ఏదో సాధారణంగా క్యాజువల్గా జీవిస్తుంటారు, అలా గడిపేస్తుంటారు. అందరూ బ్రతుకుతున్నారు కదా, మనము బ్రతికేస్తున్నాం కదా, ప్రత్యేకత ఏముందిలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన నీ గురించి ఒక ఆలోచించి నిన్ను ఆయన ఏదో ఒక స్థితిలోనికి నిలబెట్టాలని, ఏదో ఒక పరిస్థితిలో నిన్ను గొప్ప చేయాలని నిన్ను పిలిచాడు. ఊరకనే పిలవలేదు. ఎందుకు పిలిచాడు అనేది బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఇది మీ అందరికీ తెలిసిన సందర్భమే, కానీ చాలా జాగ్రత్తగా ఈరోజు మనము ప్రతి సందర్భాన్ని కూడా నేను మీకు చాలా విధాలుగా తెలియచేస్తూ ఉంటాను. 3వ అధ్యాయము
9వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు. దేవుడి వాక్యమును మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ అపోస్తులైనటువంటి పేతురు గారు సంఘంలో ఉన్నటువంటి, అంటే యేసుక్రీస్తునందు పిలువబడిన వారికి, ఇశ్రాయేలీయులందరికీ కూడా రాస్తున్నటువంటి ఒక పత్రిక. ఏమని రాస్తున్నారంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటున్నాడు? ఆశీర్వాదానికి వారసులు అగుటకు. అంటే దేనికి వారసులు అంటే వీళ్ళు? ఆశీర్వాదానికి. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులు అయినటువంటి వీళ్ళు దానిని స్వీకరించాలి. బాగా గమనించండి. వారసుడికి ఆస్తి మీద హక్కు ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది. ఎంత హక్కు ఉంటుంది? అంటే అంటే పూర్తి హక్కు అంటే ఎంత, అంటే ఎంత హక్కు అంటే ఎలాంటి హక్కు ఉంటుంది? అంటే ఇప్పుడు కుమారుడు ఉన్నాడనుకోండి, తండ్రికి పుట్టిన కుమారుడు ఉన్నాడనుకోండి, ఆ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులనైనా, ఆ ఆ యొక్క తండ్రి సంపాదించినటువంటి ఆస్తినైనా అనుభవించటానికి ఎలాంటి హక్కు ఉంటుంది? సర్వ హక్కులు. అంటే బ్రతిమిలాడుకునే హక్కు కాదు ఇది. నాది అనే హక్కు. బతిమిలాడుకోవటం వేరు, నాది అనటం వేరు. బతిమిలాడుకోవటం ఎలాగుంటదంటే, ఒక రూపాయి ఇవ్వా, ఒక 100 ఇవ్వా, ఒక 50 ఇవ్వా, ఒక 200 ఇవ్వా. ఇదే అడుక్కోవటం అంటారు. అడుక్కుండేది ఎవరు? ఎవరమ్మా అమ్మాయి? కొద్దిగా పక్కన పెట్టండి, లేకపోతే కూర్చోబెట్టండి. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మీకు ప్రతి సంవత్సరం మీరు చాలా రోజుల నుంచి వాక్యం వింటున్నారు. నేను చెప్పే ప్రతిది కూడా కొత్తగానే చెప్తున్నాను బైబిల్‌లో నుంచి. మీరు తెలుసుకోవటానికి ప్రయాసపడండి. ఇప్పుడు అడుక్కునేవాడు ఎలా అడుక్కుంటాడు చెప్పండి? అడుక్కోవటం అంటే ఏంటి తెలుసా? ఎప్పుడు అడుక్కుంటాడు? వాడిది కాకపోతే వాడు అడుక్కుంటాడు. బాగా అర్థం చేసుకోండి. వాడిది కాకపోతే వాడు అడుక్కుంటాడు. ఇక రెండోది బాగా అర్థం చేసుకోండి. బతిమిలాడేది ఎప్పుడు? వాడికి హక్కు లేనప్పుడు బతిమిలాడతాడు. హక్కు లేనప్పుడు ఒక 100, ఒక 500 ఇవ్వ, ఒక రూ. 1000 ఇవ్వంటే హక్కు లేనప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆశీర్వాదానికి మీరు ఏమంటున్నాడు? వారసుడు. ఇప్పుడు వారసుడు అడుక్కోవాలా? బతిమిలాడుకోవాలా? అడుక్కోవాల్సిన పని లేదు, బతిమిలాడుకోవాల్సిన పని లేదు. మరేం చేయాలి? ఇప్పుడు అడుక్కోవాల్సిన అవసరం లేదు, బతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారసుడు మరి ఏం చేయాలి? దాన్ని ఎలాగైనా అనుభవించొచ్చు. అర్థమైందే? ఎలాగైనా అనుభవించొచ్చు. ఎవరేం చెప్పడు. ఏందిరా పోయి ఆడ 100 రూపాయలు తీసుకున్నావు అంటే వాడు ఏమంటాడు తెలుసు? ఇవి నాది. కాబట్టి క్రైస్తవుడు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడి నుంచి పిలిచాడంట? లోకములో నుంచి బయటికి పిలిచే నిన్ను ఆశీర్వాదానికి నువ్వేమయ్యావు? వారసుడివి. వారసుడు ఎవరు కూడా అడుక్కోకూడదు. ఈరోజు క్రైస్తవులు చేసే ప్రార్థనలో నవ్వు వస్తుంటది నాకు. ఏందంటే, నన్నయ్యా నన్ను అసలు ఏందది? నీ హక్కు అది. నీ హక్కు. ఇప్పుడు భారతదేశంలో నువ్వు ఉన్నావంటే ఇక్కడ నీకేముంది? ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి హక్కు నీకు నెరవేరుతుంది. ప్రతిదీ నీకు చెందుతుంది. ఇప్పుడు నీకు చెందినప్పుడు నన్ను ఈ ఊర్లో ఉన్నెత్తవా, నన్ను ఈ ఇంట్లో ఉన్నెత్తవా అని బతిమిలాడుకుంటావా? ఇది ఊర్లో నాకు హక్కు ఉంది. ఇది నా ఇల్లు, ఇది నా సొంతము. నన్ను ఎవరు కూడా ఏమంటానికి లేదు. కాబట్టి నా ఇష్టము, నేను ఇక్కడ బాగానే ఉంటాను. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం నేను ఇక్కడ ఉంటాను. కాబట్టి మనము కూడా ఆశీర్వాదానికి వారసులమయ్యాం. వారసుడు అయిన నువ్వు బతిమిలాడుకోవాల్సిన పని లేదు. వారసుడు అయిన నువ్వు అడుక్కోవాల్సిన పని లేదు. నువ్వు వారసుడివి కాబట్టి అనుభవించటమే నీ పని. ఏంటంటమ్మా? అనుభవించాలి. అనుభవించటానికి అడుక్కోవటానికి చాలా తేడా ఉంది. అడుక్కుండేవాడు ఎప్పుడు కూడా అనుభవించడు. అడుక్కుండేవాడికి ఏముండదు? తృప్తి ఉంటదా? ఎందుకంటే అడుక్కుండేవాడికి పూర్తిగా ఉరియడు. మిగిలింది ఏస్తాడు అడుక్కునేవాడికి. అంతే కదక్క. మీరందరూ కూడా అప్పుడప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి మీ ఇళ్ళకాడికి, అడుక్కోవడానికి ఏం చేస్తారు? పాసిపోయిందో, మిగిలిపోయిందో ఏదో పెడతారు. కానీ మొత్తము స్వతంత్రంగా ఇంట్లోకి తీసుకొచ్చి ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మీరు మంచి ఆహార పదార్థం ముందు వాడు పెడతాడా? ఎందుకంటే వాడు వారసుడు కాదు. కనీసం లోపలికి రావటానికి కూడా నీకు హక్కు లేదు. నువ్వు వచ్చి లోపల డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నావేంటని అర్థం. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మీరెవరు? వారసులు. వారసుడివైన నీవు బతిమిలాడుకోకూడదు ఇంకా. మరి ఆశీర్వాదం కావాలి కదా అంటే, ఆశీర్వాదం నేను రాదని చెప్పట్లే. ఆశీర్వాదం నీదది. నీ దాన్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పండి ఇక్కడ. నీ దాన్ని నువ్వేం చేయాలి?
తీసుకోవాలి. తీసుకోండేటప్పుడు ఏమంటది చెప్పండి? బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథాన్ని. యాకోబు ఆ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఏం చేస్తున్నాడక్కడ? దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇంకా దేవునితో పోరాడుతున్నాడు. నువ్వు పోరాడాలి. ఇది నీ పోరాటం. ఇది ఎందుకు పోరాటం అంటే, నీ ఆస్తిని నువ్వు సంపాదించుకోవటానికి, నీ ఆస్తిని నీ పేరు మీద తెచ్చుకోవటానికి ఎంతోమంది అడ్డమొత్తారు. అడ్డమొచ్చినప్పుడు భయపడి ఎనక్కిపోకూడదు. ఎనక్కిపోతున్నావు అంటే అర్థమేంది? అది నీది కాదనేగా. ఇప్పుడు పెద్దోళ్ళు వచ్చారనుకోండి, 10 మంది వచ్చారనుకోండి, వాడి ఆస్తి నీకెందుకంటే అప్పుడేమంటాడు? మా నాన్న, మా అమ్మ, మా తాత ఈళ్ళందరూ నా వంశం, వాళ్ళ వంశంలో నేను పుట్టినోడిని. నన్ను కాదంటానికి మీరెవరు అంటరా లేదా? అంటే పోరాడి, కొట్లాడి అవసరమైతే నీది నువ్వు స్వాధీనం చేసుకుంటావు. ఇప్పుడు పోరాడకుండా, కొట్లాడకుండా ఉండేవాడెవరంటే, ఎవరో కాడో వచ్చి నాది అనుకునేవాడు పోరాడడు. అర్థమవుతుందా? ఏ అలాగనే భయపడేవాడు ఎప్పుడు భయపడతాడంటే, వాడిది కాకపోతే వాడు భయపడతాడు. ఇప్పుడు ఒక ఇంట్లోకి పోయినప్పుడు వేరే ఇంట్లోకి నేను పోయినరనుకోండి, వాడేం చేస్తున్నాడు అనుక్షణము ఎవరైనా వస్తాడేమో అని భయపడుతుంటాడు. ఎందుకది వాడిది కాదు. వాడింట్లో వాడున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉందమ్మా? ఇప్పుడు ఆశీర్వాదం నీది. బాగేనండి. ఆశీర్వాదము నీది. ఈ ఆశీర్వాదం నీది కాబట్టి దీన్ని నువ్వు పొందుకోవాలంతే. ఇది ఎవరిదో నువ్వు అనుకుంటే తప్పు. ఈ ఆశీర్వాదం నీదే. ఈ ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు నిన్ను పిలిచినాడు. వారసుడివి నువ్వు. నువ్వు దాసుడివి కాదు, వారసుడివి. వారసుడికి సర్వ హక్కులుంటాయి దీని మీద. అర్థమవుతుందమ్మా? వారసుడికి సర్వ హక్కులుంటాయి. వారసుడికి సర్వ హక్కులున్నప్పుడు వారసుడికి కూడా ఏముంటాయి? హక్కులున్నప్పుడు ఏముంటాయమ్మా? ఆమేన్. బాధ్యతలు కూడా ఉంటాయి. ఆస్తి మాత్రమే వత్తదా? దాన్ని కాపాడే బాధ్యత లేదా? ఇప్పుడు ఆస్తి తీసుకొని నాదన్నాడనుకోండి, దాన్ని కాపాడాలి కూడా కదా! దాన్ని కాపాడితేనే అది నీదవుద్ది. కాపాడకపోతే ఇప్పుడు ఇంట్లో పెద్దలు ఒక 50 ఎకరాలు, 20 ఎకరాలు సంపాదించి పెట్టుంటారు. ఇదిగో ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తే, ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడేస్తుంటే అప్పుడేమంటాడు? ఏమంటారు చెప్పండమ్మా? బాధ్యత లేనోడికి అప్పుడే ఎందుకు ఆస్తి ఇచ్చావంటారు. బాధ్యత ఉంటే 10 ఎకరాలను ఏం చేస్తాడు? 20 ఎకరాలు చేస్తాడు. అదే బాధ్యత లేనోడు 10 ఎకరాలను ఏం చేస్తాడు? 1 ఎకరా చేస్తాడు. ఏందంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి కదా ఆస్తి నీకిచ్చింది. నీకిచ్చిన ఆస్తి నీ ద్వారా అనేక మందికి అది అభివృద్ధిగా ఉండాలి. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి ఆశీర్వాదం మనయే. కాబట్టి ఆశీర్వాదం మనది కాబట్టి మనది మనము తీసుకోవటానికి భయపడాల్సిన పని లేదు. మనది మనం పొందుకోవటానికి ఒకళ్ళని అడుక్కోవాల్సిన పని లేదు. మనది మనము స్వతంత్రించుకోవటానికి ఒకడి దగ్గరకు పోయి చెయ్యి చాపాల్సిన అవసరమేమీ లేదు. ఇప్పుడు మనమంటాము, మనం అడిగేది దేవుడి దగ్గరే కదా అంటే, దేవుడి దగ్గర నిన్ను అడగొద్దని చెప్పట్లా. దేవుడది నీకేం చేశాడు? ఇది నీదే అన్నాడు. ఇంక నీదన్న తర్వాత మళ్ళా నువ్వు అడుగుతుంటావు అర్థమేంది? అర్థమైంది చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలున్నారనుకోండి, మీ పిల్లలొచ్చి, నాన్న ఈ ఆస్తి నా పేరు మీద రాత్తామని రోజు అడుగుతున్నాడనుకోండి ఎట్లుంటది? అరేయ్! నా తర్వాత నీదే కదరా! ఇంక నేను రాసేదేందిరా? నేను పోయిన తర్వాత నీదే గదా! నువ్వేం బాధపడొద్దంటే, నాకు డౌటుంది నాన్న నాకిత్తావా ఇయ్యమంటే అర్థమేంది? ఏ? ఈడు కరెక్టోడు కాదనేమో. అర్థమవుతుందా? ఈడు కరెక్టోడు కాదనేమో. బాగేనండి. ఎలాంటి తల్లిదండ్రులైనా, ఎలాంటి దుర్మార్గుడైనా, ఎంత పనికిమాలినోడైనా, ఎంత దరిద్రులైనా కన్న బిడ్డలను త్రోసివెయ్యరు. అది గుర్తుపెట్టుకోండమ్మా. ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు ఆ నరహంతకులు కానీ, త్రాగుబోతులు గానీ, వ్యభిచారులు గానీ, దొంగలు గానీ, దోచుకునే వాళ్ళు గానీ, కన్న బిడ్డలను మాత్రం ఎవరు తృణీకరించడు. ఆఫ్టర్ ఆల్ మనిషే తృణీకరించినప్పుడు దేవుడు తృణీకరిస్తాడా? ఇది మందే. మందాన్ని మనం తీసుకోనేటప్పుడు మంది మనకు రానీయకుండా చేయడానికి మధ్యలో కొన్ని శక్తులొత్తుంటాయి అడ్డం. అంతే అది. ఎప్పుడైనా ఇప్పుడు మన పొలం మన పేరు మీద మార్చుకోవడానికి ఎలా ఉంటది? మీ తాత, ముత్తాతల పొలం ఉంటది. అమ్మా, నాన్న చనిపోయిన తర్వాత కుమారుడు పోయి ఇది నా పొలము, నా పేరు మీద రాయమంటే ఏమంటే రాతరా? అక్కడ కొంచెం ఏమవుద్ది? కొంచెం ఖర్చు పెట్టుద్ది. రెండోది కొద్దిగా ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ జరగాల్సినప్పుడు ఎవరు తిరుగుతారు పొద్దుగూకులు ఆళ్ళ చుట్టూ నాకు అవసరం లేదంటే? అవసరం లేదంటే ఏం చేస్తాడు? ఎవరో ఒకడు చూస్తాడు ఈ ఖాళీగుంది భూమి అనుకుంటాడు. వాడి పేరు మీద రాసుకుంటాడు. అర్థమవుతుందా?
నీది నీ పేరు మీద రాసుకోవటానికి, నీది నువ్వు తీసుకోవటానికి నువ్వు కొద్దిగా ప్రయాసపడాలి. నువ్వు పోరాడాలి. నువ్వేం చేయాలి తెలుసా? నిలబడాలి దాని కోసం. నిలబడాలి. దీన్ని నువ్వు అడుక్కోవటం అనేది తప్పు. చాలా మంది దేవుని సేవకులు తెలియక ఏం మాట్లాడతారంటే, దేవుని దగ్గర మనం అడుక్కోవాలి ఆశీర్వాదాలు అంటారు. అడుక్కోవటానికి మనం ఎవరిమి? ఎక్కడి నుంచో ఉన్నవాళ్ళం కాదు. ఆయన సొత్తు. బైబిల్ అదే చెప్తుంది. ఆయన ఏమంటున్నారమ్మా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటా చూడండి. 3వ అధ్యాయము 2:9 చూడండి. 2:9 2:9 జాగ్రత్త చదవండమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయముల ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరమంట? ఆయన సొత్తు మనము. ఆయన సొత్తు అయినప్పుడు ఆయన యొక్క స్వాస్థ్యం మనకు అవుద్దా కాదా? ఇప్పుడు ఆయన స్వాస్థ్యం మనకైనప్పుడు మనం ఎందుకు దానికోసం భయపడుతూ ఉంటాం ఈరోజు చెప్పండి? ఏ పిల్లలు భయపడతారమ్మా తల్లిదండ్రుల ఆస్తి దగ్గర? నాకు ఇస్తారు ఇయ్యరని. ఏ పిల్లలు భయపడతారు చెప్పండి? ఎలాంటి పిల్లలు భయపడతారు? బాగా అర్థం చేసుకోండి. నేను ఇప్పుడేం మీకు పరలోక మర్మమేం చెప్పట్లా. భూమి మీద మన కుటుంబాల్లో జరిగే చెప్తున్నాను. ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలకు ఆస్తి ఇయ్యరని ఏ పిల్లలు భయపడుతుంటారు అనుక్షణము? ఆమేన్. ఒకటి వారసులు కానోళ్ళు. ఇంకా రెండోది చెప్పండి, ఎవరు భయపడుతుంటారు? ఆమేన్. ఎవరమ్మా? బాధ్యత లేనోళ్ళు అంటారు, మొత్తము మా అన్నకు రాత్రేమో నాకు రాయరేమో వీళ్ళు. ఎందుకు రాయరు? నువ్వు కూడా కొడుకువే కదా! నీకెందుకు రాయరు? కనీసం వాడికి 10 ఎకరాలు రాస్తే నీకు 2 ఎకరాలని రాస్తారుగా. కానీ ఈడికొక టెన్షన్ ఏంది? నాకు ఇయ్యరేమో. ఎందుకంటే ఈడు మనస్సు నిండా ఏముంది? అనుమానమే. ఈడు మనస్సు నిండా అనుమానం ఉన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, రే మేము చనిపోయిన తర్వాత మా ఆస్తి నీదే కదా, ఎందుకు నీదంటే నువ్వు నా కుమారుడివి, నా కుమారుడివైన నీకు తప్ప నేను ఎవరికి ఇస్తానంటే నాకు ఇత్తవో లేకపోతే ఎవరికన్నా ఇత్తవేమో. ఇలాంటి డౌట్ ఉన్నోడు చచ్చిపోయేదాకా ఏం చేస్తుంటాడు చెప్పండి? ఏం చేస్తుంటాడు? అణువున వాళ్ళు ఎంటబడి పెరుగుతుంటారు. రోజు అడుగుతుంటారు, నాకు ఇత్తవా నాకు ఇవ్వ. నీది నీకు ఇయటానికి అడుక్కోవడం మీద నాకు అర్థం కాలేదు. అటు అడిగితే దాన్ని ఏమంటారమ్మా? అది కరెక్టేనా? కాబట్టి ఇప్పుడు మనందరికీ చెప్తాను చూడండి. అక్క పాపం మీరు బాగా నిద్రపోతున్నారు, ఇబ్బంది ఏం లేదు, జాగ్రత్తగానండి. ఎందుకంటే మీరు అనుకుంటారు మేము రాత్రి పగులు, మీకంటే రాత్రి పగులు తిరిగిపోతున్నాం మేడం చాలా మంది. మీరు చేసేది కొద్దిగా, మేము చేసేది రాత్రి పగులు. దేవుడు బాధ్యత ఇందాక చెప్పాను చూడండి. ఇందాక మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మంచిగా మీ యొక్క పొలంలో బాగా మిరపకాయ బాగా కాసింది అనుకోండి, అక్కడ ఏమీ లేదు, ఒట్టి మీ పొలమే ఉంది, ఊరి పొలం లేదు, చుట్టుపక్కల పందులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆడికి పోయినప్పుడు కాపలా కాసేటప్పుడు నిద్రపోతారా? ఎందుకు బారక? భయం. అది నా వారసత్వం, ఎక్కడ పందులు వచ్చి దాన్ని దేశపోతానే భయం. అలాగే ఈ హక్కు నీది కాబట్టి నీకు భయంతో ఇక్కడ ఉంటే నీకు రాదు నిద్ర. అక్కడ కూడా వస్తది కదా అంటే, ఎందుకు వస్తది చెప్పండి? కావాలంటే 2 రోజులు నిద్ర కాసిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క కందిగూడు దగ్గర పెట్టండి, నిద్రపోతారని చూద్దాం. కందులు మొత్తం మిరపకాయలు మొత్తం రాసిపోతారు కదా, ఇక్కడ ఒక రాసి అక్కడ ఒక రాసి అక్కడ ఒక రాసి పెట్టుంటారు కదా, నీ రాసి దగ్గర నువ్వు కావలా పోయినప్పుడు నిద్రపోతాను చూద్దాం చూడు. వాళ్ళు నిద్రపోరా ఏమన్నా నేను చూస్తానంటే నేను పడుకుంటే నువ్వు తీసుకుంటాను అంటారు. ఖచ్చితంగా అంటారు కదా. అంటే భయం, ఎక్కడ పోతాయేనని. అయ్యట మీద భయం ఉన్నటువంటి క్రైస్తవుడికి ఈ ఆశీర్వాదం ఎక్కడ నీ నుంచి వేరే వాళ్ళకు పోతున్న భయం నీకు ఉండాలి. ఎందుకు భయం ఉండాలంటే ఇది నీది. దీనికోసం నేను చాలా సార్లు చెప్తుంటాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చాలా సార్లు వినవచ్చు, దేవా నన్ను దీవించే, నన్ను ఆశీర్వదించే. నేను ఎప్పుడు ఎందుకనంటే నాది నేను అడగటానికి, నేను అడుక్కోవాలి నాది నేను. ఇది నాది, నా దేవుడు నా కోసం పెట్టాడు. ఎందుకంటే నన్ను ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు. చీకటి అంటే తెలుసు కదా, పాపం అనే ఊబిలో చిక్కుకొని పాతాళానికి చేరువై త్రాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, లోక సంబంధమైనటువంటి విగ్రహ పూజలకు బానిసనైన నన్ను నువ్వు అక్కడ ఉంటే నీకు వారసత్వం రాదని అక్కడ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆయన ఆస్తికి నన్ను హక్కుదారుడిగా చేసిన తర్వాత ఇప్పుడు నాకేం భయం ఉంటది? నీకు భయం ఉంటదా? నీకు భయం ఉండదు. నీకు భయం ఉందంటే ఏంటంటే ఇంకా నువ్వు హక్కుదారుడు కాలేదు. ఇంకా నీకు డౌట్. ఏం డౌట్ తెలుసా? నేను కుమారుణ్ణి, వీళ్ళకే కదా డౌట్. నేను కుమారుణ్ణి కాదు. నువ్వు కుమారుడు అయితే నీ తల్లి నీకు గాక ఎవరికిస్తారు? ఏమంటున్నాడు? ఆశీర్వాదమునకు వారసులగుటకు నువ్వు పిలవబడ్డావు. నేను పిలిచింది దీనికే. ఎందుకు పిలిచాడంటే ఇక్కడికి మీరు దేనికి వచ్చారు?
వాక్యం విని పోవటానికి వచ్చారు. అంతే కదా! ప్రార్థన కాడికి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు మమ్మల్ని పిలిచావంటే, నాకు కూడా తెలీదు అన్నాననుకో మీకు బాగుంటదా? వచ్చినప్పుడు ఒక పని ఉన్నది. ఇప్పుడు దేవుడు మనమల కూడా చీకటిలో నుంచి దేనికి పిలిచాడంట? చీకటిలో నుంచి దేనికి పిలిచాడు? ఆశీర్వాదాన్ని తీసుకోవటానికి పిలిచాడు. మీది ఆశీర్వాదం మీది మీరు తీసుకొని పొమ్మని పిలిచాడు. అయితే ఇక్కడికొచ్చిన ప్రతి మనుషుడు ఏమంటున్నాడంటే, ఇది నాది నేను తీసుకోవటానికి నాకెందుకు ఇన్ని ఇబ్బందులు? నీది నువ్వు తీసుకోవాలంటే నీకొక టెస్ట్ పెడుతున్నాడక్కడ. చిన్న పరీక్ష. అంటే పరీక్షలు ఎందుకనంటే, పరీక్షలు దేనికి పెడతారంటే మీకు తెలుసో తెలియదో, తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఆస్తి సగభాగం తనకిచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ కుమారుడు ఏం చేశాడు? తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. మీకంతా తెలుసు చరిత్ర. పాడు చేసుకున్నాడు. పాడు చేసుకున్నప్పుడు కుమారుడికి బాధ, తండ్రికి బాధ చెప్పండి. బాగా ఆలోచించండి. పాడు చేసుకున్నప్పుడు కుమారుడికి బాధ, తండ్రికి బాధ. బాగా ఆలోచించండి. మీ అందరికి ఇద్దరు పిల్లలున్నారనుకోండి. చెరి 5 ఎకరాలు పొలం ఇచ్చారనుకోండి. పెద్దోడు 5 ఎకరాలు బాగానే ఉంచుకున్నాడు. చిన్నోడు 5 ఎకరాలు పాడు చేసుకున్నారనుకోండి. తండ్రికి బాధ, కుమారుడికి బాధ. తండ్రికే బాధ. కుమారుడికుండదా? కుమారుడికి ఎప్పుడు బాధ ఉంటదంటే బాగా ఆలోచించండి. మీకు అర్థం కావడం నేను చెప్తాను. వాడి పొలం వాడు అమ్ముకొని ఆ 4 రోజులు తిని, తాగి తందనాలాడిన తర్వాత ఈ పెద్దోడున్నాడు చూడు. ఈడు రోజు పొలంలోకెళ్ళి దున్నుకొని, ఇత్తనాలు వేసుకొని, కోత కోసుకొచ్చుకుంటున్న రోజల్లా బాధే. ఈ రోజు అలాగనే ఉన్నది జీవితం అంతా గూడక. ఈడు కష్టపడడం చేతగాక, ఈడు సంపాదించుకోవడం చేతగాక పక్కనోళ్ళ మీద చూసి ఏడ్చే రోకం ఇది. అర్థమైందా? పక్కనోడంటే ఊరో గాదు. నీకు ఎంత భాగం ఇచ్చాడో వాళ్ళకి గూడా అంతే భాగం ఇచ్చాడు కదా తండ్రి. వాళ్ళు దాన్ని సక్రమంగా చూసుకున్నారు, బాధ్యతగా చూసుకున్నారు, కష్టపడి పని చేసుకున్నారు, రాత్రింపగళ్ళు శ్రమపడి చేసుకున్నారు. వాళ్ళు 30 60 100 ఫలించారు. నువ్వైతే సోమరిపోతుగాను నాకెందుకులే ఇంట్లో కూర్చొని తినొచ్చులనుకున్నావు. ఉన్నదాన్నంతా తగలబెట్టుకున్నావు. ఇప్పుడు వాళ్ళ మీద చూసి నువ్వు ఏడవటం ఎందుకు? ఇది కరెక్టేనా? అదే విధంగా క్రైస్తవులు గూడా ఎలా అయ్యారంటే ప్రార్థనలు మర్చిపోయారు. దేవుని స్తుతించడం మర్చిపోయారు. దేవుని ఉద్దేశాలు చేయటం మర్చిపోయి, ఈళ్ళు తగ్గిపోయి ఇప్పుడు దేవునిలో వృద్ధిలో పొందుతున్నారు చూడు. ఈళ్ళను చూసి వ్యసన పడుతుంటారు చాలా మంది. ఈళ్ళకేమి రోజు ప్రార్థన పోతున్నారులే, ఈళ్ళకి పనే బాట. అంటే వ్యసనం ఇది. ఎందుకు చెప్తున్నానంటే కష్టపడ్డ వాడికి ఫలితం ఎక్కడికి పోదు. అది లోకంలోనే పోకపోతే ఇంక పరలోక ఫలితం ఎక్కడికైనా పోతుందా? అస్సలుకు పోదు. అందుకే చెప్తున్నాడు. దేవుడు మనమల్ని ఆ పాడుపడ్డ లోకములో నుంచి, ఆ చీకటి బెలములో నుంచి, అగాధ గలములో నుంచి మనల్ని బయటికి పిలిచింది దేనికి తెలుసా? మన హక్కును మనము స్వతంత్రించుకోవాలి. ఏంది నా హక్కు అంటే, నీకు ఆశీర్వాదం ఇవ్వాలని నేను రెడీ చేసి పెట్టానన్నాడు. అందుకేమన్నాడు తెలుసా? అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఎందుకంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వాదం ఎవరికని దక్కింది? అబ్రహాముకి. బయటకు వచ్చినమాట ఆశీర్వాదం వచ్చిందా? అబ్రహాము బయటకు వచ్చిన తర్వాత ఎన్నో దినాలు, ఎన్నో రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది ఆశీర్వాదం కోసం. చాలా మంది అన్నారు, అబ్రహాము ఎందుకు అలాగ అంటున్నావంటే, దేవుడు నాకు ఇస్తానన్నాడు, ఖచ్చితంగా నాది నాకు ఇస్తాడంతే. నువ్వు నమ్మాల్సిన అవసరం, నువ్వు అపనమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీది నీకు నీ దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. అది నీదే. నువ్వు ఎక్కడిని రోజులకు వచ్చినా కూడా నీది ఎక్కడికైనా పోద్దా? బాగా ఆలోచించండమ్మా. ఇప్పుడు మన ప్రాంతంలో ఇల్లులు కట్టుకున్నారు, బాగా సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, బాగున్నారు. కొన్ని రోజులు పక్కన వాళ్ళకి పనులకు పోయారు. పోయిన తర్వాత ఒక 10-15 సంవత్సరాల తర్వాత వచ్చే వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంటుందా, ఇంకొకరు తీసుకుంటారా? నీ ఇల్లు నువ్వు ఎన్ని సంవత్సరాలకు వచ్చినా అది నీది కాబట్టి నీకు హక్కు ఉంటది. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ఆశీర్వాదం మనకిచ్చాడు గనుక ఇది నీదే, నువ్వు అనుభవించడమే. ఇప్పుడు అనుభవించడం చేతగాని తరం వచ్చేసిందమ్మా. ఇచ్చినటువంటి పొలమును కరెక్ట్‌గా అనుభవించటం చాలా మంది. డబ్బులిచ్చి ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు చాలా మందికి. ఒక్కొక్కసారి రూ. 10,000 20,000 ఇచ్చారనుకో, ఎట్ట ఖర్చు పెట్టాలో తెలియక తికమకమైపోతుంటారు. ఇన్ని డబ్బులు చేతికిచ్చారనుకో, ఆ లెక్క పెట్టేటప్పుడే 5 కాగితాలు కింద పడిపోతుంటాయి. అర్థమవుతుందా? ఎందుకు లెక్క పెడితేప్పుడు కింద పడిపోతాయంటే, వాళ్ళకి కరెక్ట్ ఆ టెన్షన్‌లు ఏందో అర్థం కాదనమాట. అందుకని ఇక్కడ బైబిల్ చెప్తున్నాను, ఆశీర్వాదాలు మీయి. ఆశీర్వాదాలు ఎవరియి? మనయి. ఈ ఆశీర్వాదాలు మనము స్వీకరించటానికి మనం ఏం చేయాలి తెలుసా? పోరాడుతున్నాం. మనయి మనం సొంతం చేసుకుంటాం అంతే. ఎవరు మనకేమి ఇవ్వట్లేదు. ఈ ఊరు ఎక్కడ తెచ్చి ఇవ్వటం లేదు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా?
మీరు దేవుని బిడ్డలు గనుక రోషము కలిగి జీవించమని చెప్పాడు. దేనిలో రోషం ఉండాలి? దేనిలో రోషం ఉండాలి? నీ హక్కును నువ్వు పొందుకోవటానికి ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా స్థిరంగా నిలబడి నీది నువ్వు సాధించుకోవటానికి రోషం ఉండాలి. అర్థమవుతుందా? నిందలేస్తారు, అవమానం పొందుతుంటారు, అదంటారు, ఇట్టంటారు, తప్పు ఆడానంటారు, తక్కువలోళ్ళు అంటారు, అట్టన్నారు. ఎవరేదన్నా గూడక రోషము కలిగి నిలబడాలి గాని, నేను రోషము కలిగిన మా దేవుడిని కొట్లాడమని ఎక్కడ చెప్పలా బైబిల్‌లో. మా దేవుడు రోషం కలిగినోడు ఏం చేస్తావు చేసుకోమని ఎవరు ఎదుటి వాళ్ళ మీద తగాదలో పొమ్మని ఎక్కడ చెప్పలా. రోషం ఏందేంటంటే నిన్నెంతమంది నీ మీద ఎన్ని నిందలు పెట్టినా నువ్వు మాత్రం స్థిరంగా నిలబడు. ఒకరోజు నువ్వు గొప్పోడివైపోతావు. అది రోషం అంటే. అర్థమవుతుందా? మీరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది. మనమల పిలిచిన దేవుడు మనమల్ని ఏమంటున్నాడు తెలుసా? మీది మీరు తీసుకోండి అన్నాడు. మనము తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జీవించాలని బైబిల్ చెప్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. ఈ బిడ్డలమైన మనందరిని కూడా దేవుడు పిలుచుకుంది ఊరకనే పని బాటలేక కాదు. అందరూ మీరు నిద్రపోతున్నారు, ఇదిగో చర్చిలలో ఊరులేరు, వచ్చి కూర్చొని రమ్మని కాదు పిలిచింది. నీకు ఒక హక్కు ఉన్నది, నువ్వు ఒక గొప్పవాడివి, నీవు దేవునిలో ఉన్నత స్థితిలో ఉండేటువంటి వాడివి కనుక నిన్ను గొప్పగా దీవించడానికి దేవుడు నేను పిలిచాడు. గొప్పగా అభివృద్ధి పొందడానికి పిలిచాడు. కావాలని చూడండి, యథార్థంగా నీతిగా దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే ఎవరు సహాయం లేకుండా నువ్వు గొప్పగా అభివృద్ధికి పొందుతావు. రాత్రి ఆ యొక్క గానుగపేట ప్రాంతంలో చెప్పాను యేసేపు గురించి. అదే, ఎవరి సహాయం అవసరం లేదు. నీ ఇంట్లో వాళ్ళు, నీ బయట వాళ్ళు, నీ తోబుట్టులు, నీ యొక్క తల్లిదండ్రులు కూడా నీకు సహాయం చేయాల్సిన పని లేదు. నువ్వు దేవునిలో కరెక్ట్గా ఉండి, నీవు చేసే పని మీద శ్రద్ధ బట్టి, నువ్వు కష్టపడి రాత్రింపగలు చెమటొచ్చి దేవునిని ఆనుకొని ఏ పని చేసినా నువ్వు కరెక్ట్గా అభివృద్ధి చెందుతావు. అది కరెక్ట్గా చెందుతావు. అయితే ఈరోజు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, మీరెవరు కూడా బాధపడాల్సిన పని లేదు. ఈ ఆశీర్వాదాలు మీయే. మీరు స్వతంత్రించుకోవాలంతే. మీరు ఇంకేమి వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు. ప్రభువా నాకు ఇది చెయ్యి, అది చెయ్యని బతిమలాడుకుంటారని నాకు అర్థం కాలేదు. హక్కు కలిగినోడు ఏం చేస్తాడు? అప్పుడప్పుడు మీ పిల్లలు వచ్చి అడుగుతారు కదా, ఒక 100 ఏమంటాడు, రే ఆడున్నారంటే నాకు ఈయటానికి ఏమి నీకు అంత బాధ అంటారు. మొత్తం నాదే కదా, నా దాంట్లో ఒక 100 అదేమంటారు. మనం ఏమంటాం తెలుసు, మొత్తం నీదేలేరా, ఇప్పుడు మొత్తం కానుక్కుంటే అట్టంటే, నేను కానుక్కోవడానికి నాది నేను అడుగుతున్నాను. పక్కన వాళ్ళని అడుగుతారమ్మా? అప్పుడప్పుడు మీ పిల్లలందరూ కదా మీ కాడికి వచ్చి అడుగుతారు. ఇంతమంది కూర్చుంటారు కదా, వీళ్ళందరిని అడుగుతారా? నీ దగ్గరికి వచ్చి నాకు 200 ఏమంటాడు. నీవేమంటావు? ఏడున్నారంటావు, ఏదంటావు, ఎట్టంటావు, ఇలా పెడతావు, అలా పెడతావు, వాళ్ళకి ఇచ్చేస్తా. ఎందుకు ఇస్తుంటారు నాకు అర్థం. చాలా మంది అంటారు ఇయ్యకూడదని చెప్తుంటారు మీరు అందరూ కూడా. వాళ్ళకు మీరియపోతే ఉరియాలని మీరు అంటుంటారు. తప్పు. మీరియపోతే ఉరియాలని కాదు. వారికి ఇచ్చే హక్కు నీది. వాడు నీ దగ్గర తీసుకునే స్వతంత్రం ఉన్నది. అందుకు ఇస్తున్నావు. లేకపోతే అందరికి అందరు అడగరు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని పిలుచుకున్నది ఆశీర్వదించడానికే, ఇంకా దేనికి కాదు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము వారసులం. వారసుడు ఎప్పుడు కూడా దాసుడు అవుతాడా? వారసుడు దాసుడు అవుతాడు. దాసుడు అంటే ఎవరు? పనోడు. వారసుడు పనోడు అవుతాడా? వారసుడు యజమానుడు. యజమానుడు అక్కడ ఎప్పుడు కూడా ఎట్టుంటాడు? యజమానిగా ఉంటాడు. ఇప్పుడు యజమానులు ఎలా అనుకుంటున్నారంటే, యజమానులు అంటే ఇదిగో సింహాసనం మీద కూర్చొని ఇంట్లో కాళ్ళు బయట పెట్టుకొని ఉంటాడు. తప్పు. సింహాసనం మీద కూర్చొని ఇంట్లో కాళ్ళు బయట పెట్టడం కాదు. యజమానుడు బయట చీపిరి పులక నుంచి లోపల ఉన్నటువంటి బీరువాలో ఉన్న డబ్బుల నోట్ల దాకా అన్ని జాగ్రత్త చేసుకునేవాడు యజమానుడు. మనోడు ఏం చేస్తాడు? నాకెందుకులే చీపిరి ఆడపోతే రేపు ఇంకోటి తెచ్చుకుంటాను అంటాడు. అంతే కదా? చీపిరి విడిచిపోమంటే నాకెందుకులే వాడే ఇంకోటి తెత్తాలి అంటాడు. కానీ యజమానుడు ఏం చేస్తాడు? 2 పుల్లలు మొత్తం కట్టి ఇదిగో చీపిరి అంటాడు. అందుకే చెప్తున్నాడు, యజమానుడైన నీవు ప్రతి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావు. ఈరోజు జాగ్రత్తగా చూసుకుంటున్నావు చెప్పండి? జాగ్రత్తగా ఉంటామా? ఏం జాగ్రత్త ఉంది మనలో? చాలా మందికి నిర్లక్ష్యం వచ్చేసింది. నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది చెప్పండి? నిర్లక్ష్యం ఎప్పుడు వద్దక్క? మీరందరూ ఇక్కడ పనులకు పోయారు కదా, మీ అందరు చాలా మందికి ఇక్కడ పొలాలు ఉన్నాయి కదా, మీ పొలంలో మిరగాయలు కోసేటప్పుడు మీకున్నంత ఇంట్రెస్ట్ పక్కనోళ్ళ పొలంలో కోసేటప్పుడు ఉండదు. నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నాయి కాదులే. నీ అయితే నీకు ఎంత సత్యం తెలుసా? ఏడన్నా కాయ పనిగితే అమ్మ పొయ్యండి అమ్మా బతిమలాడుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు పనివాళ్ళు కాబట్టి బతిమలాడుకుంటే కొయ్యాలి కాబట్టి. అదే నువ్వు ఎక్కడైనా బాణుగుతావు ఒక్క కాయ అయినా? ఒక్క కాయ అయినా ఈ రోజున బానుకునివా?
కింద ఏరిపోయినా కూడా అంత దూరం పోయొచ్చి మళ్ళా తీసుకొని పోతావు ఆ కాయ. ఒక్క కాయ ఏమవుద్దంటే వాళ్ళేమంటారు తెలుసా? కష్టపడి పండించినోళ్ళకి తెలుసు దాని విలువ. ఒట్టొట్టిగా తిరిగే వాళ్ళకేం తెలుసు? అర్థం కదా! కాబట్టి వారసుడు ఎవడు కూడక దేన్ని ఊరక పోగొట్టడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు దేవుని యొక్క వారసులు కాబట్టి, దేవుని యొక్క చిత్తములో ఎక్కడ కూడక మీరు నిర్లక్ష్యం చెయ్యరు. నిర్లక్ష్యం చేస్తున్నామంటే నిజంగా చెప్తున్నా నువ్వు వారసుడివి కాదు, నువ్వు దాసుడివే. నిర్లక్ష్యం చేస్తున్నావంటే వారసుడివి కాదు, దాసుడివే. కావాలంటే చూడండి, ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు కడతారు మీరందరూ కూడా, నాకు తెలిసి ఇక్కడ చాలా మంది. మీరు మోటరేశారు, ఊరకనే నీళ్లు పోతున్నాయి. ఊరకనే నీళ్లు పోతున్నప్పుడు శ్రద్ధ ఉంటదా? ఉండదా? ఎందుకు? బిల్లు ఎక్కువవుద్ది, ఊరు కడతారు, నేనే కష్టపడి కట్టాలి కదని. అదే పనోడు చూస్తున్నాడనుకోండి, నీళ్ళు ఊరకపోతున్నాయనుకోండి, రేయ్ మోటర్ ఆపేసి, నాకెందుకు వాళ్ళ మోటర్ పోతే పోయిందని అనుకుంటా. నువ్వు వారసుడివి. నీకు నిర్లక్ష్యం అనేది దేనిలో ఉండకూడదు? దేవుని యొక్క ఆశీర్వాదాలను నీకు నిర్లక్ష్యం ఉండకూడదు. ఈ ఆశీర్వాదాలు నీయే. ఒక్క చుక్క కూడా పోకుండా మొత్తం నువ్వే పొందుకోవాలి. ఎలా పొందుకోవాలంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పొందుకోవటానికి నువ్వు నా దగ్గరకు వస్తే చాలన్నాడు అంతే. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఎందుకంటే చిన్న చిన్న వాటిని చూసి పెద్దది పోగొట్టుకుంటారు. వాళ్ళని పిచ్చోళ్ళు అంటారు. మీకు తెలుసో తెలియదు. చిన్న చిన్న వాటిని చూసి ఏం చేస్తారు? పెద్దది పోగొట్టుకుంటారు. ₹1,00,00,000 వచ్చేదని చూస్తే, ₹1,00,00,000 ఊరు చూస్తారు, ఒక 100 చాలు ఈరోజు అంటారు. ఇట్ట వందల కోసం తృప్తి పడి కోటిని మర్చిపోయే లోకం ఇది. అంతే కదా! కాబట్టి దాంట్లో చూడండి, బైబిల్ ఇప్పుడు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తొందరగా చదవాలి. ఆ. 1:3 అమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఇంచెను అంటే ఇచ్చాడా, ఇస్తాడా, ఇయ్యబోతున్నాడా? ఆమేన్. ఇచ్చాడా, ఇస్తున్నాడా, ఇయ్యబోతున్నాడా? ఈ మూడిటి మధ్య బాగా ఆలోచించండి. అనుగ్రహించెను, ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. అప్పుడప్పుడు మీరు అంటారు, ఇదిగో మా అమ్మ, మా నాన్న ఈ ఆస్తి నాకు ఇచ్చారు అన్నాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా దానికోసం బతిమలాడుకుంటామమ్మా. ఇచ్చిన తర్వాత కూడా బతిమలాడుతుంటే వీళ్ళని ఏమనాలి? బాగా అర్థం చేసుకోండి. ఇయ్యకపోతే వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఏమన్నాడు? అనుగ్రహించెను. ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత మళ్ళా బతిమలాడుతున్నాం అంటే అర్థం ఏంది? ఇయ్యకపోతేనే బతిమలాడు. మరి ఎవరికి ఇలా? ఎవరికీ లేదు. ఇప్పుడు 2 మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఆల్రెడీ ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత నువ్వు దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. మరి ఎవరు టెన్షన్ పడతారంటే వారసులు కాని వాళ్ళకి టెన్షన్. వాళ్ళది కాదుగా. వాళ్ళదైతే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఉన్నదనుకోండి, సీనుకి ఇచ్చారనుకోండి. ఇప్పుడు సీను ఇల్లు గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. పక్కనోళ్ళు టెన్షన్ పడతారు, అది సీనుది కాదు కదా, నాది ఇంకోటి ఇస్తారో లేదని. కాబట్టి ఇక్కడ నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు ఆశీర్వాదాలు అందరికీ ఇచ్చాడు. అందరికంటే ఎవరికి? ఆయన వారసులకి. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మరి వాళ్ళకేంటంటే ప్రతి వానికి వాని పని కొలది జీతం రెడీ చేసి పెట్టాడు. ఎవరిది వాళ్ళకి ఉంటది. మనమేమో ఇప్పుడు వద్దనుకున్న కుదరదు. మీరు పనికి పోతారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు చెప్తున్నాను. పోయేటప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? క్యారేజీలు తీసుకుపోతారు. తీసుకుపోయి అందరూ ఒకే చోట పెడతారు. పెట్టిన తర్వాత ఎవరు బుద్ధి పుట్టింది వాళ్ళు తింటరా? ఈ ఊరి వాళ్ళే తీసుకుంటారు, స్వతంత్రంగా తింటారు. అప్పుడు నువ్వు వచ్చి ఏందమ్మా అది తీసుకొని తింటున్నట్టు, నీది నువ్వు తినక ఊరు తినాలి. నీది నువ్వు తినక అలాగని దేవుడి నీ కొరకు సిద్ధమ చేసిన ఆశీర్వాదం నీకు ఇచ్చేశాడు. ఇచ్చేసిన దాన్ని నువ్వు అనుభవించాలంతే. ఇప్పుడు అనుభవించడం చేతగాని లోకం మనందరం. అనుభవించడం చేత కావటంలా, అనుభవించడం చేతగాక అడుక్కుంటున్నాం. అనుభవించడం చేతగాక అడుక్కుంటున్నారు. ఎందుకు అడుక్కుంటున్నారంటే మాకు ఇంకా దీవెనలు రాలేదు, మమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచలేదు, మమ్మల్ని బాగుపరచలేదు. నిన్ను బాగుపరచడంటానికి కాలు బాగుంది, చెయ్యి బాగుంది, ఆరోగ్యం బాగుంది, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, సక్రంగా ఆరోగ్యం ఇచ్చాడు, 24 గంటలు పని చేసుకోవడానికి కష్టాన్ని ఇచ్చాడు, చెమటోర్చిన అన్ని ఇచ్చాడు. ఇంక నీకు ఇవ్వాల్సిందేంది? ఇయ్యాల్సిందని చెప్పండమ్మా. ఓరకు కూర్చుంటే పైనుంచి మోట్ల పడాలి ఇప్పుడు జనాలకు. అది సోమరతనం. అర్థమవుతుందా?
నీకు అన్ని సక్రంగా ఇచ్చాడు. అన్ని సక్రంగా ఇచ్చిన తర్వాత గూడక నువ్వు ఏది పొందుకోలేకపోతున్నావు అంటే అది నీ నిర్లక్ష్యమే. అన్నీ ఇచ్చాడు. ఇది ఇవ్వలేదు అనకూడదు. అన్నీ సక్రంగా ఇచ్చాడు. ఏది తక్కువ చేయలేదు. అన్నీ ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి చెప్పండి? బాగా అర్థం చేసుకోండి. బియ్యం తీసుకొచ్చి ఇంట్లో ఏసిన తర్వాత ఇప్పుడు ఎలా మారిపోయాము? అన్నం తెత్తే బాగుందన్నట్టు ఉంటాం. ఎందుకంటే వండుకొని దాన్ని అన్నంగా మార్చుకోవడానికి కష్టమైపోయింది గదా! అన్నంగా మార్చుకోవడం కష్టమైపోయింది గదా! కొన్ని రోజుల తర్వాత అలవాటు పడిపోతాం. ఏంది? ఊరగ తినటానికి. ఊరగ తింటే ఎన్ని రోజులు ఉంటదక్క ఏదైనా? ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథం ఏమంటాడో తెలుసా? ఆ అనుగ్రహించే ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చేసిన వాటిని ఈళ్ళేం చేస్తున్నారు ఈరోజు? నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎలాగంటే ఉదాహరణకు చిన్న పిల్లలున్నారనుకోండి. అమ్మాయి చేతికి రూ. 500 కాగితం ఇత్తే ఏం చేస్తదక్క? ఆమెకేం తెలుసు? ఎట్టెట్ట నలిపేత్తది ఆడ పక్కన నూకుద్ది. లేపోతే నోట్లో పెట్టుకొని జువ్వుకుంటా ఉంటది. మనమేమంటాము? ఛీ! తెలివి లేని దానికి అనవసరంగా 500 ఇచ్చాను మనమని మనం తిట్టుకుంటాం. కాబట్టి నిన్ను చిన్న పిల్లలుగా ఉంచాలి దేవుడు. నువ్వు అభివృద్ధి చెందావు దేవునిలో. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇప్పుడు కొత్తగొచ్చి నీకు దేవుళ్ళో నువ్వు దీవించబడతావు, దేవుని దగ్గరకి ఆశీర్వదించబడతావు అని చెప్పే రోజులు పోనీ. నువ్వు ఆల్రెడీ ఏమైపోయావు? అభివృద్ధి చెందావు. అభివృద్ధి చెందినోళ్ళకి తెలుసు. రూ. 100 లేదు, రూ. 500 లేదు, రూ. 10 లేదు, రూ. 20 లేదు. అభివృద్ధి చెందినోళ్ళకి తెలుసు. చిన్నపిల్లలకేం తెలుసు? మీరు అంటెల్లో అభివృద్ధి చెందినోళ్ళు గనుక, దేవుడు మీకిచ్చాడు గనుక, ఇచ్చిన వాటిని మీరు అనుభవించటమే చేయాలి ఈరోజు. అనుభవించడమే కరెక్టు. ఇచ్చిన దాన్ని అనుభవించాలి. అనుభవించడం చేత కాకపోతే నువ్వు వారసుడివి కాదు. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి చెప్తాను. బాగా అర్థం చెప్తాను. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలని ఎలా పెంచుతారంటే, వాళ్ళ ఆస్తిని అనుభవించటానికి అర్హత కలిగినోళ్ళుగా పెంచుతారు. ఎలా పెడితే అలా పెంచరు పిల్లల్ని. అడుక్కుండే వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుకుంటారో తెలుసా? అడుక్కుండే దాంట్లో ప్రపోర్షనల్‌ని చేస్తారు వాళ్ళోళ్ళని. అర్థమవుతుందా? వ్యవసాయం చేసేవాళ్ళు పిల్లల్ని ఎలా పెంచుతారో తెలుసా? చదివితే చదవనన్న చదువు లేకపోతే వ్యవసాయంలో ప్రపోర్షనల్‌గా చేస్తారు. బాగా వీళ్ళు వ్యవసాయం చేయాలి. నాకంటే బాగా కష్టపడాలిరా మీరని చెప్తారు. దేవుడు గూడక మనల్ని ఎలా పెంచుకోవాలి? ఎలా పెంచాలి? ఆయనలాగా మనల్ని తయారు చేసి పంపియాలి లోకంలోనికి. ఆయనలాగా మనల్ని సిద్ధపరచాలి. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు ఎలాగైతే భూమి మీద స్వతంత్రుడిగా జీవించాడో, మనము గూడక ఎన్ని ఉన్నా దేవుడితో సమానము కాదన్నంత స్వతంత్రంగా జీవిస్తాం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఏమి అంటున్నాడంటే, ఆశీర్వాదాలు దేవుడేం చేశాడు? అనుగ్రహించేశాడు. అనుగ్రహించిన వాటిని మనం ఏం చేయాలి? ఇచ్చిన వాటిని ఏం చేయాలమ్మింగ? ఇచ్చిన వాటిని తీసుకోవటం కాదు. ఇచ్చిన వాటిని ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవించటం వేరు, తీసుకోవటం వేరు. రూ. 100 ఇచ్చిన తర్వాత వాటిని అనుభవించాలి. అనుభవించేటప్పుడు ఎంత బాగుంటది? సంతోషం ఉంటదా? బాధ ఉంటదా అనుభవించేటప్పుడు? మరి ఈరోజు దేవునిలోనికొచ్చిన తర్వాత నీకు సంతోషం ఎందుకు ఉండట్లే చెప్పండి? ఒక మనిషి దేవునిలోనికొచ్చిన తర్వాత, దేవునిలో ఎదుగుతున్న తర్వాత సంతోషం ఎందుకు లేదంటే, నిజంగా చెప్తున్నాను. దేవుని ఆశీర్వాదం ఇంకా నీ దగ్గరికి రాలేదు. అది నాది కాదని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు నాది కాదని అనుకుంటున్నావంటే, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఆయన చేత పిలవబడి ఉన్నావు గనుక, ఆయన నిన్ను తన కుమారుడిగా చేసుకున్నాడు గనుక, నువ్వు ఈ యొక్క ఆస్తికి హక్కుదారుడివే. ఈ ఆస్తికేంది? అందుకేమన్నాడు తెలుసా? ఎఫెసీ రాసిన పత్రికలో అన్నాడు, ఇదిగో నేనిక మిమ్మల్ని దాసులని పిలవక ఏమన్నాడు? వారసులు అని పిలుస్తాను, సహోదరులు అని పిలుస్తాను. అబ్రహాములోనికొచ్చిన మనందరము ఏమని ఉన్నామంట? యేసుక్రీస్తును ధరించుకున్నాం. కావాలంటే అక్కడ చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక. ఒక్క మాట చదువుతాను. బైబిల్ గ్రంథంలో నుంచి. 3వ అధ్యాయము బాగానండి. 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాం చూడండి. సారీ అమ్మ 16వ వచనం. 18 చదవండి అమ్మ. 18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలముగా కలిగినది. అయితే అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను. దేని ద్వారా అబ్రహాముకు అనుగ్రహించింది? వాగ్దానము వలన. ఇప్పుడు ఆ వాగ్దానమునకు మనం ఏమై ఉన్నాము? వారసులమై ఉన్నాం. ఆయనకు వచ్చిన వాగ్దానం ఏంటిది? అబ్రహాముకు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంది? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను సంతానం విస్తరింపజేస్తాను. ఇంకా కొద్దిగా లోతులోనే పోవాలి.
పైన తాగితే ఉప్పు నీళ్ళు వస్తాయి, కొద్దిగా లోపల పోతే మంచి నీళ్ళు ఉంటాయి, తీయకుంటాయి. కొంచెం లోతులో అబ్రహాంకి ఏమన్నాడు? ఓకే. అబ్రహాముకు చేసిన ఒక వాగ్దానం ఉంది. ఏంది? నీకు నీ కుమారుడిని ఇస్తాను, నీకు నా ఆశీర్వదిస్తాను, నీ మూలంగా భూలోక వంశంలోని ఆశీర్వదించబడి అని చెప్పాడు కాదన్నట్లేదు. ఇంకా కొద్దిగా లోతుకి పోవాలి. ఏమన్నాడంటే దేవుడు అబ్రహాముతో, ఇదిగో తరతరాలకు యుగాలకు రాబోతున్న ఆ రాజ్యములు నువ్వు నాతో కలిసి శాశ్వత కాలము ఉంటావు. అందుకనే పునాదులు గల ఆ పట్టణం కోసం ఆయన ఏం చేశాడంట? సమస్తమును విడిచిపెట్టి ఎదురు చూస్తున్నాడు. దేనికోసం ఎదురు చూశాడు? పునాదులు గల ఆ పట్టణం. ఎక్కడుంది ఆ పట్టణం? అబ్రహాం కనపడిందా? ఇప్పుడు బాగానండి. అబ్రహాం కనపడిందా? కనపడిందా? కనపడలేదా? ఆమేన్. కనపడిందా? కనపడలేదా? ఇంకా బాగా మీరు బైబిల్‌లోనికి బాగా వెళ్ళిపోవాలి. వాక్యంలోనికి వెళ్ళిపోవాలి. లోతుకి వెళ్ళిపోవాలి. మీరు అందరూ ఇక్కడ అందరూ వెళ్ళిపోవాలి వాక్యంలోనికి. కనపడిందా? కనపడలేదా? పౌలు గారు కొరింథీయులకు లేఖ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. మరలా మీకు ఇవన్నీ చెప్పుకురావాలి. కొరింథీయులకు ఒక లేఖ రాసి 2వ పత్రిక 4వ అధ్యాయము. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 17 చదవండమ్మా. అంతా చదవాలంటే టైం అయిపోతుంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఏమన్నారు? నిదానించి చూచుచున్నాము. చూచుచున్నామంటే అర్థమైంది అంటే వాళ్ళు కనపడుతున్నాయా లేదా? ఆమేన్. బైబిల్ని చదివేటప్పుడు కొద్దిగా లోతుగా చదవండి అమ్మా. ఇప్పుడు అబ్రహాము చూశాడా లేదా? చూశాడు కాబట్టి ఎదురు చూశాడు. చూడనోడు ఎదురు చూస్తాడా? ఇక్కడ వీళ్ళు ఏమన్నారు? చూచామన్నారు. నిదానించి చూచుచున్నామన్నారు. అంటే వాళ్ళకి కనపడుతుంది. ఏం కనపడుతుంది? స్టెఫను రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫన్‌కి ఏం కనపడుతుంది? ఇదిగో పరలోకము తెరవబడి, ఆకాశం తెరవబడి, పరలోకములో దేవుడి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలిచి ఉండుటయు నేను చూచుచున్నానన్నాడు. అక్కడ స్టెఫను కనపడిన దేవుడు, అబ్రహాము కనపడిన ఆ పట్టణము, అపోస్తులు కనపడిన ఆ పట్టణము ఈరోజు నీకు నాకు ఎందుకు కనపడటం లేదంటే వాళ్ళు వారసులయ్యారు, మనం ఇంకా వారసులు కాలేకపోయామేమో. వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు నమ్మారు, దాని కొరకు అనేకమైన బాధలు పడ్డారు, అనేకమైన కష్టాలు పడ్డారు. మాది మేము తీసుకునేదాకా వదిలిపెట్టమన్నారు. ఈరోజు మనం ఎందుకు బాధపడుతుంటాం? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామన్నాడు. చూచుచున్నామంటే చూస్తున్నారనేగా. అప్పుడప్పుడు మీరు అన్న తర్వాత ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాను అంటారు. కనపడుతుందంటే నా కళ్ళు లేవనరా? చూస్తున్నాను వాళ్ళ దగ్గర పోయి కనపడుతుందంటే ఎట్లా కోపం వస్తుందిగా. నేను చూస్తున్నానని చెప్తుంది, కనపడుతుంది అంటున్నావేంది అంటే వీళ్ళు చూచుచున్నానన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కోసం అబ్రహాం ఎదురు చూశాడు. వాగ్దానం అంటే ఆ పట్టణములోనికి నేను చేరుస్తానన్నాడు. దేవుడు మనకు కూడా చెప్పిన వాగ్దానం ఏమిటో తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఆమేన్. ఉన్నాయన్నాడా? లేవన్నాడా? ఇప్పుడు నీకు కనపడతాయా లేదా? బాగా ఆలోచించండి. విశ్వాసంతో చూస్తే కనపడతాయన్న. విశ్వాసంతో చూస్తే కనపడతాయి. ఇప్పుడు మనకి విశ్వాసం లేదు. భూమి మీద ఏ చూస్తున్నాం? పై ఏం చూస్తా? బాగా ఆలోచించండి. వాళ్ళు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూశారన్నారు. ఇప్పుడు వాళ్ళు దృశ్యమైన వాటిని చూడకన్నాడు. ఎందుకన్నారు? కింద చదివితే మాట ఉంది. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైన కంటికి కనిపించే శాశ్వత కాలం ఉండేవి కాదు అని బైబిలే చెప్తుంది. కనపడనివే శాశ్వత కాలం ఉండేవి. వాటిని స్వతంత్రించుకోవాలని మేము ఎదురు చూస్తున్నామన్నారు. అందుకని ఈ లోకములో ఈ యొక్క శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. 10 కోట్ల ఆస్తి వచ్చి ఒక 20 ఎకరాల పొలం వచ్చేవాడికి 20 సార్లు ఒంగోలుకి ఇంటికి తిరిగితే కష్టం అనిపిస్తుంది అక్క? ఎందుకు అనిపించదు? 20 ఎకరాల ఆస్తి అవుతుంది, కనీసం 20 కోట్లు అవుద్ది. అది 20 సార్లు ఏముంది, 100 సార్లు ఏం తిరుగుతానంటాడు. అది ఇప్పుడు మనకు అంతకంటే విలువైనటువంటి మన ఆస్తి అది. దానిని మనం స్వతంత్రించుకోవటానికి మనకు దేవుడు ఇచ్చాడు. అది ఇవ్వలేదని చెప్పలే, ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మన మీదకి రాసుకోవటానికి మనకు కొన్ని రోజులు పడింది అంతే.
కానీ ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ 20,00,00,000 ఆస్తి కోసం ఒకడు పోతుంటే, వెంటనే ఈ రోజొచ్చే సంతకం పెడతానంటే, పోయేవాడికి దారిలో ఒకడు కనపడి 500 కూలిస్తా పనికి రమ్మంటే పోయాడంట. ఈయనేమనాలండి ఇప్పుడు? ఇప్పుడేమనాలి చెప్పండండి? ఆడు 20,00,00,000 ఆస్తి ఈరోజు సంతకం పెడితే మొత్తం నీ పేరు మీద అయిపోద్దంటే, పోయేవాడికి పక్కన నిలబడి 500 కూలిస్తా రమ్మంటే, ఇప్పుడు ఆస్తి కోసం పోయేవాడిని గొప్పోడందామా? 500 కూలికి పోయేవాడిని గొప్పోడందామా? ఇప్పుడేమంటారు తెలుసా? ఆడికి పోతే వాడు సంతకం పెడతాడో పెట్టడు. వాడు పెట్టినప్పుడు వత్తదో రాదో ఇయన్నెందుకు? ఈడికి పోతే ఎమ్మటే వత్తాయిగా. అర్థమవుతుందా? పరలోకము గూడా అంత గొప్పదేనమ్మా. ఆశీర్వాదం అంటే అదే. అందుకనే బైబిల్ గ్రంథం ఏమన్నాడు తెలుసా? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఏమన్నాడు? మత్తయి సువార్త. ఇయన్నీ మీకు చదివియాలంటే 9:30 9:45 అయింది ఇప్పటికే. 50 9:50 25:34 25:34 మత్తయి సువార్త. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 25:34 ఒక్కసారి చదవండమ్మా. ప్రార్థన చేస్తా. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి ఏందమ్మా? ఆ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ చూడండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఆశీర్వదింపబడిన వారలారంటే ఆల్రెడీ ఆశీర్వదించాడనా? ఆశీర్వదిస్తాడనా? ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. ఆశీర్వదించిన వాళ్ళకి ఎప్పటి నుంచి రెడీ చేసి పెట్టాడు దాన్ని? ఎప్పటి నుంచి రెడీ చేసి పెట్టాడంటమ్మా? అక్కడ చదివారు కదా, ఎప్పటి నుంచి రెడీ అయిందంట అది? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. అది ఎప్పటి నుంచి రెడీ చేసి పెట్టాడు? నువ్వు పుట్టకముందు, నేను పుట్టకముందే నీ కోసం నా కోసం రెడీ చేసి పెట్టాడు. మనం ఇప్పుడు నా కొరకు మీ ప్రభు నాకు ఇప్పుడు నీ కోసం రెడీ అయిపోయింది. నీకు ఇచ్చేదేంటి? నీ కోసం రెడీ చేయబడింది. మీకు తెలుసో తెలియదు, తల్లిదండ్రులు ఉన్నారు కదా చాలా మంది. ఈరోజు మీ పిల్లల కోసం ఆల్రెడీ భూమి రెడీ చేసి పెట్టారు. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు. పుట్టిన తర్వాత అమ్మ నాకు ఎత్తవా ఆ భూమి అని రోజు అడిగినాడు. కానీ ఇది నీదేరా, నీకు ఇచ్చేదేంటి రాట్రా? లోకము పుట్టినది మొదలుకొని మన కొరకు రెడీ చేయబడినటువంటి ఆ స్వాస్థ్యం మన కొరకు అక్కడ దాచబడింది. అది నీదే. కాబట్టి ఈరోజు చాలా మంది నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవంలో చాలా మందికి కొద్దిగా తెలియదు. అంటే నేను వాళ్ళని తక్కువ అనట్లేదు. పూర్తిగా తెలియకుండా, బైబిల్ అవగాహన లేకుండా దేవుడి దగ్గరికి రండి మీరు ఆశీర్వదించబడతారు, ఈడికి రండి ఆశీర్వదించబడతారు, మీరు ఆశీర్వదించబడతారంటే ఏం చెప్తున్నారు అసలు వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళకేం తెలియదు నిజంగా. అంటే నేను గొప్ప తెలుసు అని చెప్పట్లేదు. బైబిల్‌ను బాగా చదవాలి. చాలా చదవాలి. ఇయన్నీ ఎందుకు, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్ నుంచి, లోతులో నుంచి. పరలోకములో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవా? ఆమేన్. ఉండవు గదా! ఇదంతా క్లారిటీయేనా? ఇప్పుడు బైబిల్ గ్రంథంలోనికెళ్ళండి మీరు. బైబిల్ గ్రంథంలోనికెళ్ళండి. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు తిన్నదేంటిది? అది ఎక్కడి నుంచొచ్చింది? పరలోకంలో ఎందుకు మన్నా ఉంది? ఎవరు పండించిర్రు? అక్కడ ఆకలి దప్పులు లేదు కదా! మరి అక్కడ ఆహారం ఎందుకు? ఏ? బాగా అర్థం చేయండి. అక్కడ ఆహారం ఎందుకు? ఇంక అక్కడికి పోతే ఏంది? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనెత్తును. అసలు ఆకలి లేనోడికి మళ్ళీ ఫలాలెందుకు? కాయలెందుకు? ఆకలి ఉంటదని కొందరు, లేదని కొందరు. ఈ టెన్షన్‌లలో బైబిల్ అంతా కూడా తెలియకుండా. అందుకే బైబిల్ చాలా చదవాలి. చాలా చాలా ఎంత ఎక్కువ చదివితే అంత దగ్గరకి పోతాం. ఎందుకంటే నేను మీ దగ్గర దీన్ని వివరించడానికి చెప్పలేదు. మీకు ఆ డౌట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. బైబిల్ గ్రంథములో మనుషులను భ్రమ చేసి ఆశీర్వాదాలొత్తాయి మీరు రాండి రాండి అని తాగుబోతులని, తిరుగుబోతులని దేవుడి దగ్గర కూర్చోబెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఇంక పో అంటాడు. వాడు అట్టనే ఉన్నాడు గానీ వాడు బాగుపడలే. ఈరోజు చూడండమ్మా, మనము పుట్టినప్పటి నుంచి యేసు ప్రభు దేవుడు మా దేవుడు అంటున్నారు. వాళ్ళు ఈ రోజుకి తాగుడు మానారా? వ్యభిచారం మానారా? దొంగతనాలు మానారా? బూతు మాటలు మానుకున్నారా? ఏందిరంటే మేము కూడా ఇలాగనే ఉంటాం. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ చేతిని చేయబెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని చెబుతూ వాళ్ళకేం ఆశీర్వాదాలు వస్తాయి నాకు అర్థం కాలేదు. ముందు ఆ పనికి మాలిన పనులు మానుకోమని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అలా చెబితే రేపు పాస్టర్‌ని ఊరిలో నుంచి ఎళ్లి కొడతారు అంతే. నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ వస్తాడంట. కాబట్టి
నిజంగా చెప్తున్నాను, బైబిల్ బాగా చదవాలి. ఎక్కువ చదవాలి. ఎందుకంటే నేను ఈ బైబిల్‌ని ఇంగా ఇప్పటికి చదివింది నాకు చాలా సార్లు చదివి ఇంకా చదువుతుంటాను. చాలా క్వెషన్‌లు మనకు రైజ్ అవుతుంటాయి. అయి రైజ్ అయినప్పుడు వాటిని తెలుసుకోవటానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి హక్కు మంది. అది ఎవరు నిన్ను కాదనడు. మరి నీది నువ్వు తీసుకోవటానికి నీకు కొద్దిగా శ్రమ పెడతాడంతే. పరీక్ష అంటాడు దీన్నంతే. నీది నీదే. ఇది ఎవరిది కాదు, నీదే. నీది నువ్వు స్వతంత్రించుకో. నీ ఇంటికి నువ్వు పోవటానికి హక్కేందబ్బా, భయపడేదేంది? భయపడాల్సిన అవసరం నీది ఇంటికి నువ్వు పో. కానీ నేను పోనని అంటే ఎవరంటాడు నేను పోనని? దాసుడంటాడు, యజమానుడండు. కాబట్టి ఆశీర్వాదానికి వారసులగుటకు మనం పిలువబడ్డాం. కాబట్టి దేవుడు మనందరిని ఆశీర్వదించాడు. అందరినంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులైన మీ అందరిని ఆశీర్వదించాడు. ఈ రాజ్యము మీది. ఇప్పుడు మీదైనప్పుడు మీరెంత బాధ్యతగా చూసుకోవాలి దీన్ని. చూసుకుంటారా లేదా? బాధ్యతగా చూసుకున్నోడిదే హక్కు. బాధ్యతగా చూసుకున్నోడి హక్కు లేదు. ఇప్పుడు బాధ్యతగా చూసుకున్నోడు ఎట్టుంటాడంటే ఏయి పట్టించుకోడంట పౌలు గారిలాగా. ఏమన్నాడు? ఇప్పటి కాలపు శ్రమలు మాకెన్నదగినవి కాదు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటే ఈళ్ళకిచ్చే బిరుదేంటి తెలుసా? ఈళ్ళకే బిరుదిత్తాడు? ఈళ్ళకిచ్చే బిరుదేందంటే ఈళ్ళని ఒక్కటే మాట అంటారు. ఈళ్ళు ఏ పని బాట లేకుండా ఓరగా తిరిగేవాళ్ళంటారు. పనెందుకు లేదు? వాళ్ళకర్థం కాలేదు. నువ్వు సంపాదించేది 4 రోజుల తర్వాత ఖచ్చితంగా పోద్ది. నేను చెప్తాను. నేను ఇక్కడ గ్యారంటీగా చెప్తున్నాను. ఈ తరంలో సంపాదించినది వచ్చే నీ పిల్లల తరానికి రూపాయి కూడా ఉండకుండా పోద్ది. తాతలు ఎంతోమంది కోట్లు సంపాదించే రోజు పిల్లలు ఇళ్ళకాడికి పోయి అడుక్కునే రోజులున్నారు. కానీ మనం సంపాదించేటువంటి ఆ రాజ్యము తరతరాలు శాశ్వత కాలము తరగనిది. ఎవరు కూడా దొంగలించనిది. ఎవరు కూడా మన దగ్గర నుంచి తీసివేయనిది. అది మన రాజ్యం. దానికోసం మనం ప్రయాసపడుతున్నప్పుడు ఈ లోకంలో నిందలొత్తాయి, అవమానాలొత్తాయి, కష్టాలొత్తాయి, బాధలొత్తుంటాయి. ఏ బాగా చూడండి, మీకు అర్థం కావట్లేదని చెప్తాను. గొప్పగా పెరిగేవాడిని ఏమంటారు జనాలు? వాళ్ళదీళ్ళ దోచుకొని పెద్దోడయ్యారంటారు. చెయ్యని చేతగాక వాళ్ళ మీద ఈళ్ళ మీద ఆడిపడతారు. నువ్వు కూడా కష్టపడి సంపాదించుకొని చేసుకో, ఒకళ్ళ మీద ఆడిపోసుకునే కష్టమేముంది? చాలా మంది చూస్తుంటారు కదా! ప్రార్థనలు బాగుండేంటో తెలుసా? ఈళ్ళనందరూ తిడుతుంటారంటారు. నువ్వు ప్రార్థనలో కరెక్ట్‌గా ఉండడం చేతగాక నిన్నందరూ తిడుతున్నారనేదేంది అసలు అర్థం కాలేదు. లోకంలో ఉన్నటువంటి సమస్యలు నీ మీదకొచ్చినప్పుడు నువ్వేమీ బాధపడొద్దు. దేవుడు నీ కొరకు సిద్ధం చేసింది రెడీగుంది. అది నీదే. చాలా సార్లు అంటారు నాకు ఇంకా దీవెనలేం కాదు. సంవత్సరానికి ఒకసారి దేవుడు మనల్ని కాపాడాడని దేవునికి కృతజ్ఞత గాని ఈ కూడిక అంతే. ఈరోజు దేవుడు సీనోల కుటుంబాన్ని సంవత్సరాది మొదలుకొని ఈ సంవత్సరం వరకు ఏ ఇబ్బంది, ఏ సమస్య రాకుండా కాపాడుతూ వచ్చాడు. ఎలా ఇబ్బంది, ఏ సమస్య అంటే డబ్బుల్లో, బంగారంలో, పొలాల పని ఇయన్నీ నేను చెప్పను. దేవుని సన్నిధిలో వస్తూ నడుస్తున్నాడు. ఇది కాపుదల. చాలా మంది దేవుని సన్నిధి కాదంటున్నారు అనుకోండి. నేను చెప్తున్నాను దేవుని సన్నిధే. దాని తర్వాత ఏదైనా బతకటం అంటే అట్టైనా బతికేస్తాం మనం చెప్తున్నాను. ఎలాగైనా బతుకుతారు. దేవునిలో ఉంటూ బతకటం గొప్ప సంగతి. ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఏ సమస్యలొచ్చినా ఆదివారం దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా బతకడం ఎంత కష్టం తెలుసుగా? ఎంత కష్టం అంటే అది నిజంగా చెప్పాలంటే నీ ఎదురుగా 2 రకాలైనటువంటి అగాధాలున్నాయి. వాటిని దాటిపోవటంతో సమానం. నీకొచ్చే కష్టాలు మామూలుగా ఉండవక్క. సంవత్సరం మొత్తంలో నీకొచ్చే కష్టాలు మామూలుగా ఉండవు. ఏ కష్టాలంటే దేవుని సన్నిధికి దూరం చేసే కష్టాలు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అవుతావో అప్పుడు నీ ఆస్తి మీద నీకు నిర్లక్ష్యం వచ్చిందని అర్థం. నిర్లక్ష్యం వస్తే ఏం చేస్తాయో తెలుసా? అటు చుట్టుపక్కల ఉన్నటువంటి బర్రెలు, గొర్రెలు అన్నీ వచ్చి వాటిని ఏం చేస్తాయి? ఆ యొక్క ఆకును గాని, ఆ యొక్క దాన్ని పాడు చేస్తాయి. పాడు చేసిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఉందక్క? ఉపయోగం ఉంటదా చెప్పండి? మీరందరూ ఇప్పుడు అందరికి గుర్తుంటదిగా, రేకలు దించుకుంటారు కర్రలు. బాగా దిగని పాపం. ఆడ కట్టేసి ఇంటికాడ పడుకొని నిద్రపోయారనుకో, 4 బర్రెలొచ్చి దుమ్ము చేసినయనుకో తగాదా పెట్టుకుంటే అయిపోద్దా? ముందేం చేత్తన్నావు? అలాగే నీ ఆశీర్వాదం వేరే వాళ్ళొచ్చి ధ్వంసం చెయ్యకముందే దాన్ని కాపాడుకో. దాన్ని అనుభవించు. దానిని పొందుకొని, దానిని శాశ్వత కాలం నీ యొక్క హక్కుగా భావించి, నువ్వు దానిలో ఉండి ఆ రాజ్యం అబ్రహాము వెళ్ళి పునాదులు గల పట్టణంలోనికెళ్ళినట్టుగా మనము కూడా ఆ పట్టణంలోనికెళ్ళి దాన్ని స్వతంత్రించుకున్నంత వరకు ఈ విశ్వాసముల బలహీనులము కాకూడదు. ఇలాంటి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, మీ పాదాలకు శుభాలు, వందనాలు.
ఇదిగో ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబంలోని బిడ్డలను ప్రేమించాం. ఈ ప్రాంతానికి, ప్రాంతంలో ఉన్న బిడ్డలకు కొన్ని దీవెనలు దయచేశావు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవ. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గనుక మీరు దానిని స్వతంత్రించుకొనుడి అని చెప్పావయ్యా. ఆశీర్వాదమునకు వారసులు మేమని నువ్వు చెప్పావు. అందుని బట్టి స్తోత్రాలు. వారసులమైన మేము వాటిని స్వతంత్రించుకొని దానిని శాశ్వత కాలం మేము పొందుకొని అనుభవించే భాగ్యం మాకు దయచేయమని. ఇదిగో తండ్రి, ఈ కుటుంబమును సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆశీర్వదించావు, దీవించావు. నీ దీవెనలతో నింపావు. ఇక రాబోతున్న రోజుల్లో ఇంకా అత్యధికముగా నీలో ఫలించి నీవిచ్చేటువంటి ఆ శాశ్వతకరమైన రాజ్యములో నీతో కలిసి జీవించే భాగ్యం నీ బిడ్డకును తన కుటుంబాలకు అనుగ్రహించమని, కుడి వచ్చిన బిడ్డలకు వారి కుటుంబాలకు తండ్రి నిర్లక్ష్యం ఉంటే తొలగించి శాశ్వతమైన రాజ్యం కొరకు శాశ్వత కాలం ప్రయాసపడే భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనందరి మీదను, సర్వలోకమున్న సకల పరిశుద్ధుల మీదను ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునామములందరికీ వందనాలమ్మా.